హక్కులను కాలరాసేలా కాంగ్రెస్ కాళేశ్వరంపై కుట్రలు చేసి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సీఎం మంత్రులు మోదీ చంద్రబాబుకు దాసోహమయ్యారని విమర్శించారు. బనకచెర్ల ప్రాజెక్టు పేరుతో ఏపీ సర్కారు పెన్నా బేసిన్లోకి నీటిని దోచుకుపోయే కుట్ర చేస్తుందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ జల దోపిడీ జరుగుతుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెత్త మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ఇవాళ ప్రభుత్వాన్ని వెళ్తున్న వాళ్ళ మూర్ఖత్వం వల్ల ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా కూడా చాలా మూర్ఖంగా తయారైనరు. రాష్ట్ర హక్కులు ఏంది, రాష్ట్ర హక్కులకు ఎట్లా భంగం వాటిల్లుతుంది, మనం ఏమైనా విషయాలు బయటికి మాట్లాడితే అన్న సోయి లేకుండా కాళేశ్వరం మీద వీళ్ళు కుట్రలు చేసి పక్క రాష్ట్రం కంటే దుర్మార్గంగా తెలంగాణకి ద్రోహం చేసిండ్రు, తెలంగాణ రైతాంగానికి ద్రోహం చేసిండ్రు. ఒకవైపు మీరు వాడుకోవట్లేరు కాబట్టి మేము తీసుకుపోతామని చెప్పి చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నాడు. పూర్తిగా మోడీ సపోర్టు చంద్రబాబు నాయుడుకు ఉంది, చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది కాబట్టి ఇవాళ మోడీ బతుకంతా మొత్తం కృష్ణ అయిపోయింది. కృష్ణ జలదోపిడి సజావుగా పూర్తి చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వచ్చిన నీళ్లను కూడా వాడుకునే సోయి లేని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెత్తవాగుడు వాగుతున్నాడు. కేసీఆర్ తీసుకుపోయి ఆంధ్రకు అప్పచెప్పిండు అని మాట్లాడుతున్నాడు. బుద్ధి లేకుండా గత 9 సంవత్సరాల్లో కృష్ణ నీళ్లు మనం ఎన్ని వాడినామో ఈ సంవత్సరం మీరెన్ని వాడినరో కేఆర్ఎంబి స్పష్టంగా చెప్పింది. తెలంగాణ వాటా 20% కూడా వాడలేదు, ఆంధ్రప్రదేశ్ 80% వాడుతుంది అని చెప్పి ఇవాళ ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతున్న నీళ్లు కూడా తెలంగాణవి. ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి సోయి లేకుండా దద్దమ్మలాగా చంద్రబాబుకు మోడీకి దాసోహం అని చెప్పి మీరు వాళ్ళ కాలకాడ పడున్నారు. ఇవాళ కూడా ప్రతి చుక్క ఆంధ్రప్రదేశ్కి పోతుంది అంటే అది తెలంగాణ నీళ్లు, తెలంగాణ వాటా. ఇది వాడుకునే సోయి లేదు. కానీ కేసీఆర్ మీద అవాకులు చివాకులు వెలుకుంటా బతుకుతున్నారు. ప్రజలకు అర్థమైంది మీ బతుకంతా. ఒకవైపు బనకచెర్లకు కూడా పెన్నా బేసిన్కు గోదావరి నీళ్ళు తీసుకుపోతా అని చెప్పి చంద్రబాబు నాయుడు హుంకరిస్తుంటే మూతి ముడుచుకొని పన్నారు. ప్రభుత్వం మేము చేస్తామని చెప్పి మునగాళ్ళలాగా మాట్లాడి రండమాటలు మాట్లాడి ఇవాళ రండల్లాగా ప్రవర్తిస్తున్నారు. అది కడుక్కోండి, మొదలు తెలంగాణ హక్కుల గురించి కొట్లాడండి. కడుక్కోవడం అంటే గదైతే తప్ప ఇది కాదు. పోయి నీతి ఆయోగ్ను పోనని బహిష్కరిస్తా అని చెప్పి మాట్లాడినోడు ఈడిల పేరు పెట్టగానే ఇవాళ అది మాట్లాడుకోవడం కొరకు, మోడీ కాలు పట్టుకోవడం కొరకు నీతి ఆయోగ్ సమావేశానికి పోతున్నా అని చెప్పి దాన్ని తప్పించుకోవడం కొరకు ముందు రోజే కడుక్కోకుంటే వాసన వస్తుంది, ఇంకోటి చేయకపోతే ఇంకోటి అయితే చెత్త మాటలు మాట్లాడిపోయిండు. ప్రజలు అర్థం చేసుకోలేని ఏం కారు. ఇవాళ కృష్ణా గోదావరిలో తెలంగాణ నీళ్లు వాటా కోల్పోయే ప్రమాదం వచ్చింది. తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తెలంగాణ రైతాంగం అందరూ కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కేసీఆర్ నాయకత్వంలో మరో ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చింది.